అందరికీ నమస్తే. నిన్నటి రోజున ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సిపి కార్యక్రమం ఒకటి జరిగింది. తెలుసు కదా, తమ్ముళ్ళు చూశారు. వైఎస్ఆర్సిపి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు. సో వారి కుమారుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆయన ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులుగా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అయితే విషయం ఏంటంటే, బూచేపల్లి వెంకయ్యమ్మ గారి 70వ జన్మదినోత్సవ వేడుక అనేది ఒంగోలులో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా సెలబ్రేట్ జరిగింది. అయితే ఇది ఏంటి, కామనే కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, పరిస్థితులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా నోరు మెదపట్లేదు. ఎక్కడ మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక రకంగా చెప్పాలంటే సైలెంట్గా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే పార్టీలో బలమైనటువంటి నాయకత్వం కోల్పోయారు, దారుణాతి దారుణంగా ఓటమి పాలయ్యారు. అది కొన్నాళ్ల పాటు. ఇప్పుడు కూడా కొన్ని ఓడిపోయినటువంటి కొంతమంది నాయకులు అయితే జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి ఒక ప్రత్యేకంగా పార్టీ బలోపేతానికి పనిచేసేటువంటి వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అంటే ప్రకాశం జిల్లాలో 2 సీట్లు గెలిచినాయి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు. వీళ్ళిద్దరూ కొంచెం ప్రకాశం జిల్లాలో మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, రెండో వ్యక్తిగా తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం. సో వీళ్ళిద్దరూ మానిటరింగ్ చేస్తున్నారు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వచ్చినప్పుడు కూడా వీళ్ళిద్దరే దగ్గర నిలబడి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. సో కూటమి టార్గెట్ వీళ్ళిద్దరి మీద కూడా ఉంది. కానీ ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి విషయాలు కానీ దొరక్క వీళ్ళని అట్లా వెయిటింగ్లో పెడుతున్నారు. అయితే వీళ్ళే కాదు, దొరికితే మాత్రం కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అందరినీ లోపల పెట్టే కార్యక్రమాలు అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో ఇక మన టాపిక్లోకి వెళ్దాం. బూచేపల్లి వెంకయ్యమ్మ గారి 70వ జన్మదినోత్సవ వేడుక ఒంగోలు ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది కదా. సో ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం ప్రకాశం జిల్లాలో, అదర్స్ జిల్లాలో ఉన్నటువంటి, అంటే బూచేపల్లి కుటుంబం అంటే తెలియనటువంటి వాళ్ళు ఉంటారు ప్రకాశం జిల్లాలో. వారి గుమ్మంతో ఎక్కి మాకు ఇది కావాలంటే మ్యాక్సిమం సాధ్యపడినంత వరకు వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి. వెంకయ్యమ్మ గారు అంటే మా అమ్మగారు అంటూ, అమ్మ వెంకయ్యమ్మ అంటూ ఆ ఏరియాలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అంటే వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళ పేరు మీద, వెంకయ్యమ్మ గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నడుపుతూ ఉంటారు. దర్శి ప్రాంతంలో కావచ్చు, సేంకొత్తి, పొదిలి, అట్లా ప్రకాశం జిల్లాలో కొన్ని ఏరియాల్లో వాళ్ళకి ఆ ఏరియాలు వాళ్ళ హస్తగతమైనటువంటి పరిస్థితులు అన్నమాట. అంటే వాళ్ళు రాజకీయంగా ఏం చేయాలంటే వాళ్ళందరూ కూడా అదే విధంగా వాళ్ళ దారిలో నడిచేటువంటి ప్రజానీకం. సో అంత పేరున్నటువంటి కుటుంబం బూచేపల్లి కుటుంబం. సో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు మనందరికీ తెలుసు. గతంలో ఆయన ఇండిపెండెంట్గా గెలిచి 2004లో ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితులుగా మెలిగినటువంటి వ్యక్తి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు. ఆ తర్వాత 2009లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అప్పుడు 2009లో కంటెస్ట్ చేశారు. అప్పుడు యంగ్స్టర్ అనమాట, పెళ్లి కూడా కానటువంటి పరిస్థితి, చాలా చిన్న కుర్రాడు, MBBS చదివి అయిపోయినటువంటి వ్యక్తి. సో అప్పట్లో ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత అనుకోని రీత్యా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఆ తర్వాత ఆయన 2014లో పోటీ చేసి ఓటమి పాలవటం, ఇక 2019లో పోటీ చేయలేదు, 2024లో మళ్ళీ కంటెస్ట్ చేశారు, గెలిచారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రకాశం జిల్లాలో బూచేపల్లి గారి మీద ప్రత్యేక శ్రద్ధ అనేది కనబడతా ఉంది. సో ఇక బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అంటే బూచేపల్లి కుటుంబం దర్శి ప్రాంతమే కాదు, ప్రకాశం జిల్లాలో కూడా వారి అభిమాన సంఘాలు అనేవి చాలా వరకు ఉన్నాయి. వారి కార్యక్రమాలన్నిటికీ కూడా అటెండ్ అవుతున్నారు. అయితే ఈరోజు మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో గెలిచినటువంటి వ్యక్తులు ఇద్దరు, చంద్రశేఖర్ గారు, శివప్రసాద్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇద్దరు యువకులు. ఆయన చంద్రశేఖర్ గారు ఫస్ట్ సారి గెలిచినా, ఈ రెండోసారి గెలిచినా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు నిర్వహించడంలో వీళ్ళు కూటమి ప్రభుత్వం మీద గట్టిగానే
పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ తగ్గట్లా, తగ్గేదైతే లేదు. సో అందుకే కూటమి వీళ్ళ మీద టార్గెట్ చేసింది. సో ఇక మనం చెప్పుకుంటా పోతే రాజకీయంగా ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తులు రకరకాల విషయాలు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే అదేవిధంగా జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి వెంకాయమ్మ గారు ఇప్పుడు ఆ పదవి కూడా అయిపోయే కేడర్ వచ్చింది. రేపు అంటే ప్రస్తుతానికి జడ్పీ చైర్మన్ ఎన్నిక కాబడిన దాకా ఆమె ఆపద్ధర్మ జడ్పీ చైర్మన్గా కూడా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు ఆమె జడ్పీ చైర్మన్గా ఉన్నారు. నిన్న లాస్ట్ సమావేశం కూడా జరిగిందనమాట. లాస్ట్ సమావేశం కూడా విజయవంతంగా నిర్వహించారు ఆమె. అదే కొంతమంది ఎమ్మెల్యేస్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ కార్యక్రమం అనేది అభివృద్ధి కార్యక్రమాల మీద పలు అంశాల మీద చర్చించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఆ ఏజ్లో కూడా ఆమె రాజకీయంగా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. సో ఇది కొంతమందికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు. మహిళా లోకానికి బూచపల్లి వెంకాయమ్మ గారు ఆదర్శం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో ఆమె రాజకీయం ఇంకా చేస్తూ ఉన్నారు. ఇప్పుడైనా ఆమె నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పదవికైనా నేను పోటీ చేస్తాను, గెలుస్తాను అనే కోణంలో ఉన్నటువంటి వ్యక్తి వెంకాయమ్మ గారు. సో అందుకే ఏమని ఆ దర్శి ప్రాంతంలో, చేంకుర్తి ప్రాంతం, ఒంగోలు ప్రాంతాల్లో మా అమ్మ వెంకాయమ్మ గారు అంటూ సంబోధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు, ఎంతో ప్రజల్ని ఆదరిస్తూ ఉంటారు అనమాట. సో అందుకనే వాళ్ళకి అంత పేరు వచ్చింది. శివప్రసాద్ రెడ్డి గారు నిన్న గెలవటానికి కారణం కూడా వారి కుటుంబం గతంలో చేసినటువంటి సహాయ సహకారాలు ద్వారానే వాళ్ళు గెలిచారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా నుండి వైసీపీ నాయకులు ఒక గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, అదేవిధంగా అద్దంకి, చీరాల, పర్చూరు, సంతనూతలపాడు, కొండేపి, కందుకూరు, సో ఈ నియోజకవర్గాలు అన్నీ ప్రజానికం కావచ్చు, వైసీపీ అభిమానులు కావచ్చు, పార్టీతో పని లేకుండా కుటుంబ సన్నిహితులు కావచ్చు, రాజకీయ ఉద్దండులు కావచ్చు, మంత్రులు, మాజీ మంత్రులు, ఇట్లా అందరూ అటెండ్ అయ్యారు. మరి ఆ వీడియోలో ఎక్కడ బాలినేని గారు అయితే మరి కనిపించలేదు, కానీ వాళ్ళ కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటారని చెప్పుకుంటారు. అదేవిధంగా అంటే పార్టీలు వేరు కాబట్టి ఇప్పుడు పైగా పార్టీల మీద గట్టి రసవత్తరమైనటువంటి పోటీ నడుస్తూ ఉంది. ఇంకా మాగుంట గారు కూడా కనిపించలేదు. మిగతా అంటే పార్టీలు వేరైనప్పటికీ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక వివాహ వేడుకలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆలింగనం చేసుకున్నారు. సో పార్టీల విషయాలు పక్కన పెట్టాలి. ఎట్లా అంటే పెద్ద ఆవిడ, పైగా ఆమె జడ్పీ చైర్మన్, వాళ్ళ భర్త గారు సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, కుమారుడు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. సో మంచి భవిష్యత్తు ఉంది, మంచి వ్యాపారవేత్తలు, సహాయం కోరితే చెయ్యము అనేది లేదు, ఖచ్చితంగా వాళ్ళు సహాయం చేసి తీరుతారు, అలాంటి కుటుంబం. సో ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే వైసీపీలో ఒక కొత్త జోష్ మొదలవటానికి వెంకాయమ్మ గారి పుట్టినరోజే కారణం అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో రకరకాలుగా చెప్పుకుంటా ఉన్నారు. అయితే ఇది రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ రాజకీయంలో ఒక కొత్త ఉరవడిని సృష్టిస్తూ ఉంది అమ్మ వెంకాయమ్మ గారి పుట్టినరోజు వేడుకలు. సో థ్యాంక్ యూ.